అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా. జూబ్లీహిల్స్ జనం గెలిపించేది గులాబీ పార్టీని, జనాలు నిలబడేది కేసీఆర్ సార్ దిక్కే. ఈ రేవంత్ పాలన అద్దే అద్దు, కేసీఆర్ సార్ పాలనే ముద్దు. అద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఇగో జూబ్లీహిల్స్ దిక్కుపోయి అక్కడి జనాల్ని మెసిలియురి ప్రతి ఒక్కరి నోట్లకెళ్ళి ఇదే మాట వెళ్తున్నది. 11వ తారీఖు నాడు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా జూబ్లీహిల్స్లల్లా. అక్కడ 100కి 100 పాళ్ళు కారు పార్టీ గెలిచి తీరుతుంది. ఇది నా మాట కాదు, జనాలనే మాట. సర్వేలు చేసేటోళ్ళది ఇదే మాట. ఆగో అంతే కదా, ఇప్పటికే జనం ఫిక్స్ అయిపోయారు. జూబ్లీహిల్స్ల గులాబీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఈ షెయి పార్టీలు పువ్వు పార్టీలు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని ఉద్దర ముచ్చట్లు చెప్పినా జనం మాత్రం నమ్ముతలేరు. వాళ్ళది ఒకటే మాట, కేసీఆర్ సారే మళ్ళా రావాలి, షెయి పార్టీ పోవాలి. అందుకు తగ్గట్టే సర్వేలు కూడా చెప్తున్నాయోల్లా. మొన్నటికి మొన్న కేకే సర్వే ఏం చెప్పింది? 100కి 56% మంది బీఆర్ఎస్కే జయగొట్టిరని తేలిపోయింది కదా. కేకే సర్వే అంటే 100కి 100 పాల చెప్పినట్టే అవుతుందని అందరి నమ్మకం. ఇదివరకు చాలా మాటల కేకే సర్వే చెప్పినట్టే ఓట్లు సీట్ల లెక్క బరాబర్ అని తేలింది. ఇక ఇప్పుడు చాణక్య సర్వే కూడా గదే ముచ్చట చెప్పింది. వల్ల చాణక్య సంస్థ అంటే ఆల్తూ ఫాల్తుది కాదు, ఏదో ఎట్టికి చేయరు. వీళ్ళు సర్వే చేసి చెప్పిరంటే రిజల్టుల రోజు చిత్రం దగ్గర గట్లనే కనపడుతుంది. ఈ చాణక్య సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ ల కారు పార్టీ కేకే పడుతుందట. పెద్ద మెజారిటీతోని గెలుపు ఖాయమని చెప్తున్నది. ఇప్పటిదాకా 43% జనం బీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటే షెయి పార్టీకి 100కి 38 మందే ఓటేస్తామని అంటున్నారు. ఇక పోలింగ్ నాటికి బీఆర్ఎస్ బలం ఇంకా పెరుగుతుంది. షెయి పార్టీ నేల సూపులు చూస్తుందని చెప్తున్నారు సర్వే వాళ్ళు. ఇక పువ్వు పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే వాళ్ళకే గంత మంచిదోళ్ళ. వాళ్ళకు ఈ ఎన్నికల ఇజ్జత్ దక్కుడు కూడా అనుమానమేనట. 100కి 10% ఓట్లు పడతాయో పాడో అని అంటున్నారు. ఈ చాణక్య సర్వేలా ఇంకో ముచ్చట బయటపడ్డది. ఏందంటే 100కి 63 మంది రేవంత్ సార్ మీద గరంగా ఉన్నారటనోళ్ళు. ఆయన పేరు తీస్తేనే ఓట్లేరట. శ్రీధర్ పుట్టినట్టు అవుతుందట. బస్తీలకు బుల్డోజర్లు పట్టుకొచ్చిన రేవంత్ కు ఈ జూబ్లీహిల్స్ ఓట్లల్లా బుద్ధి చెప్పుడే ఉంటదని గట్టిగా అంటారు ఇక్కడ జనాలు. పర్సంటేజ్ల ప్రకారం చూసుకుంటే 38% కాంగ్రెస్ కి, 43% బీఆర్ఎస్ కి, 10% బీజేపీకి. ఈ స్వింగ్ ఓటర్స్ లో ఇందాక మీకు నెరేషన్ ఇచ్చా ఎలా ఉంటుందంటే, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉన్నది. దీంట్లో 50% మళ్ళీ యాంటీ ఇన్కంబెంట్ బీఆర్ఎస్ ప్రతిపక్షానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఈ 43 కాస్త 4% యాడ్ అయితే 47 అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బీఆర్ఎస్ పర్సంటేజ్ 43 to 48 అయినప్పుడు బీఆర్ఎస్ మినిమం 5% నుంచి 8% మార్జిన్ తోటి కొంచెం అనుకూల వాతావరణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేకే సర్వే చాణక్య సర్వేనే కాదు, కోట్మా బిలియన్ కనెక్ట్ మైనారిటీ గిట్లా ఏ సంస్థ సర్వే చేసినా కారుదే జోర్ అని తేలింది. ఇక సందు షెయి పాటోలు కూడా సర్వే చేసుకున్నారు. వాళ్ళ సర్వేలో కూడా మాగంటి సుంతమ్మదే గెలుపని తేలిందటనుల్లా. ఇక రామన్న రోడ్ షో చేస్తున్నప్పటి సందైతే ఈ షెయి పార్టీకి పడవలసిన ఓట్లు మస్తు తగ్గుతున్నాయట. ఈ సర్వేలు లీడర్ల ముచ్చట్లనే కాదు, జనాలది ఒకటే మాట, బీఆర్ఎస్ దే గెలుపు, ఇంకో అనుమానం లేనే లేదని అంటారు. రెహమత్ నగర్, బోరబండ, షేక్పేట్, సోమాజిగూడ ఎక్కడికన్నా పో అంతటా గులాబీ జాతరనే నడుస్తుంది. అవునా కదా? బీఆర్ఎస్ లీడర్ల ప్రచారాలు ఓ దిక్కు, మన కేటీఆర్ సార్ రోడ్ షోలు ఇంకో దిక్కు. జూబ్లీహిల్స్లలా కారు పార్టీ ధూమ్ ధామే చేస్తుంది. నిజం చెప్తున్నా, రామన్న రోడ్ షోతోని మన జూబ్లీహిల్స్లలా మన బీఆర్ఎస్ బలగం ఎంతున్నదో లోకమంతా చూస్తుంది. షెయి పార్టీకి అటు పువ్వు పార్టీకి నిద్ర లేకుండా అవుతున్నది. అగ చూడుర్రి ఆ జనాలు, రామన్న స్పీచ్లు. ఇది మొన్న షేక్పేట షేక్ అయింది. హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు. పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది. రెహమత్ నగర్ లా రామన్న రచ్చ నడిచింది.
వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది. బోరబండ బ్లాస్టింగ్ స్పీచ్ తోని దుమ్ము రేపిండు. రోజు బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏం అనుమానం లేదు. సోమాజిగూడల సంబరాలు మోగుల మీద ఎక్కి దాకినాయి. రోడ్ షోలలో బీఆర్ఎస్ చేసిన ధూమ్ధామి. రామన్న కనబడితే సాల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలు జేజేలు చెప్తురు. స్పీచ్లకు సిగమూగుతురు. గూస్ బంప్స్ అంటారు చూడు, అగో గట్టనమాట. రామన్న మాట్లాడే ప్రతి మాట జనాలకు రోమాలు నిక్కబొడుస్తున్నాయి. చేయి పార్టీ చేసిన మోసాలు ఒక్కొక్కటి వివరంగా చెప్తుంటే చేతులు లావట్టి మతిస్తురు. కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనకు రేవంత్ అన్న 2 ఏళ్ల పాలన నడుమ ఉన్న పరకేందో కళ్ళకు కట్టినట్టు వివరంగా చెప్తారు. రామన్న స్పీచ్లతోని పాలేవో నీళ్ళేవో జనాలకు పూరాగా సమజైతున్నది. అందుకే వాడగొట్టిన చీకటి పడ్డ జనం వెనుకకు మరుడే లేదు. గల్లీలన్నీ పబ్లిక్ తోని నిండిపోతున్నాయి. రామన్న స్పీచ్ ఈనేతందుకు బస్తీ జనాలు ఇండ్లకు తాళం పెట్టి మరి ఏ ఏరియాకు పో, ఏ సెంటర్ కు పో తొబ ఊడుతూ జనాలు. నిజం చెప్తున్నా, ఇగోగి బీఆర్ఎస్ జెండాల రెపరెప నడుమా ఇక షెయి పార్టీ పూ పార్టీ కొట్టుకుపోయినట్టే కొడుతుండోలా. ఈ మాటకు రామన్న రోడ్ షోలకు వస్తున్న జనమే ఈ జేజేలు గవాయి. రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది. దుర్గం చెరువు FTL లోపలున్నది. దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది. అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు వివేకు వాళ్ళ ఇల్లు చెరువులలుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళ ఇళ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీహిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరే జడ్జిలు, మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి పరిపాలన సరిగ్గుండే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా, దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది,
మీరు హైదరాబాద్లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు, ఓట్లకు రారు. చదువుకున్న వాళ్ళు అయితే అసలుకే రారు. ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలో ఓటుతున్నా అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట, ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే, ఫెయిర్గా కొట్లాడితే, నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది. దొంగ ఓట్లను నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా. దయచేసి 11 తారీఖు నాడు ఓటింగ్కు రండి, పాల్గొనండి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అంటారు కదా. మన జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక రైతు గసంటు ఉపాయమే చేసిండు. ఏందంటారా? అయితే ఆయనకు కోతుల బాధ ఎక్కువైందటనొల్ల పండించిన పంటను కోతులు సత్యనా చేస్తున్నాయి అంట. కోతుల బాధ తప్పించుకునేందుకు ఒక పులి, పెద్ద పులిని తెచ్చుకున్నాడు. అరే అవు అంటే పెద్ద పులిని ఎత్తుకొని మరి కోతుల మీదకి ఇడిచిపెట్టిండోళ్ళ. అవు చూడురి మీరే మరి. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా చౌల మధ్య ఊర్లో ఉన్నాముల్లా. ఓర్నాయనో ఈడ జనం కంటే కోతులు ఎక్కువన్నాయి కదా. ఆగో మందకు మంద ఇడున్నాయి, ఆడున్నాయి. ఆగో చెట్ల మీదకి ఎక్కుతున్నాయి, ఇండ్ల మీదకు పోతున్నాయి, చేన్లని చెత్తనా చేస్తున్నాయి. అయితే చిన్నారెడ్డి అనే ఈ రైతు చేనును ఈ కోతులు పగబట్టినట్టే చేస్తానేటనోళ్ళు కష్టపడి పండించిన పంటను చెత్తనా చేస్తాయి. వాటిని ఎంతసేపు అని కొట్టుకుంటా బెదిరించుకుంటుంటాడు. అవేమో ఇంకా మరలా పడుతున్నాయట. అందుకే ఇగో పులిని పట్టుకొచ్చిండు. అగో దాన్ని మంచిగా ఎత్తుకున్నాడు చూడు. అయితే అది ఒరిజినల్ పులి కాదు, డూప్లికేట్ పులి బొమ్మ. అగో అయితే కోతులకు పులులంటే భయం కదా. అందుకే వాటిని బొమ్మ పులితోని మతిమరిపించి ఉపాయం చేసింది చిన్నారెడ్డి అన్న. బొమ్మను గనకచ్చి పొద్దుగాల పొద్దుమీటికి చేన్న కడ పెడుతుండట. ఇక ఈ బొమ్మ పులిని చూసి కోతులు దడుచుకుంటున్నాయి. వామ్మో పెద్ద పులి వచ్చిందో అనుకుంటా ఇటు మొక్కాన్ని అతలేవట. అంతేనానే పెద్ద మనిషి. మాకు కోతుల బిడద తోటలల్లా అనేకమైన బాధలు కోతులతో. ఎట్లా దాని నిర్మూలన అని ఎన్ని చేసినా దేనికి భయపడతలేవు. ఒక పెద్ద పులి బొమ్మని యూట్యూబ్లో చూసి పెద్ద పులి బొమ్మని ఆర్డర్ చేయడం జరిగింది. చేను కాడికి కొండపోతే కొంచెం భయపడి పోవడం జరుగుతుంది కోతులు అనేటివి. అట్లాగే చేసుకొని వచ్చి మళ్ళీ మక్కల్ని మెట్పల్లి మార్కెట్లో పోయడం జరిగింది. దానికి కూడా ఇక్కడ మార్కెట్ పరిసరాల దాని పడిన చెట్లు చేయబట్టి అక్కడ కూడా కోతులు వస్తే రోజు పొద్దున తేవడం, సాయంత్రం కొండపోవడం జరుగుతుంది. దాంతో మాకు కొంచెం కోతులతోని కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆగనట కానీ ఏమన్నా ఉపాయం చేసిండు అసలు. ఇక ఈ అన్న చేసిన ఉపాయంతో ఊర్లో కూడా పరిశాన్ అవుతుర్రు. మనిషికో పులి బొమ్మను కొనుక్కొచ్చుకొని చేనెల పెట్టుకుంటురట. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం ముచ్చట్లల్లా నేరాలు ఘోరాలు చూద్దామా? ఏమంటారు? చూద్దాం కదా. అప్పుడప్పుడు ఇవి కూడా చెప్పుకోవాలల్లా. అసలు లోకమంతా ఎటుపోతున్నది, జనం దిమాకులు ఏమైతున్నాయి, మందిని ముంచేటోళ్ళు ఎట్లా మోపారు, అయినోళ్ళనే పొతం పెట్టినోళ్ళు ఎట్లా తయారవుతురు, ఇవన్నీ అప్పుడప్పుడు తెలుసుకోవాలి మీరు కూడా. అగో రామచంద్ర ఏంది ఇది గిట్ల తయారైతుందేందోల్లా. ఎట్లా తయారైతుందంటారా? ఇగో పెన్మిటినే దోస్తులతోని కిడ్నాప్ చేయించిన భార్య తయారైంది. మన హైదరాబాద్ అంబర్పేటనోళ్ళ మొన్న 29వ తారీఖు నాడు మంత్రి శ్యామ్ అనే రియల్ ఎస్టేట్ దందాలు చేసేట ఆయన కిడ్నాప్ అయిండు. అగో కిడ్నాప్ చేస్తాను చూడు సీసీటీవీలో పడ్డది. ఇక పోలీసులు ఎంక్వైరీలు దర్యాప్తులు చేస్తే వాళ్ళకే చక్కెర వచ్చినట్టు అయింది. ఈ శ్యామ్ ఫస్ట్ భార్యనే కిడ్నాప్ చేయించిందట. ఎందుకంటే ఆస్తి కోసం. ఇప్పటికే ఇడుపు కాగితాలు కూడా అయినాయి అట ఆలుమగలకు. ఇక ఈ శ్యామ్ ఇంకో లగ్గం చేసుకొని కొన్ని ఆస్తులు అమ్ముకున్నాడు. ఈ ఫస్ట్ భార్య మీద అట్లా పురుగు మెసిలింది కావచ్చు. ఇక అందులో వాటా కోసం కిడ్నాప్ కథ నడిపింది. వీళ్ళు ఆమె చెప్పినట్టే కిడ్నాప్ చేసి కోర్టున్నర డిమాండ్ చేసిరట. అట ఇంకా శ్యామ్ తప్పించుకొని పోలీసులకు బాధంతా చెప్పుకున్నాడు. వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఇగో వీళ్ళే ఆ కిడ్నాప్ బ్యాచ్. తలకాయలకు మంచి కవర్లే చుట్టిరు కదా. చికెన్ పార్సిల్ చేసే కవర్లు అయ్యింది ఏమో పట్టురి కాదు. ఏందోలా కిడ్నాపర్లు, మర్డర్లు.
అరే పైసల కోసం అయినోళ్ళనే గిట్లా గోసబుచ్చుకున్నడేంది కథ గాని. సరే కిడ్నాప్ డ్రామాలు గట్లుంటే ఇక ఇప్పుడు దొంగన నడుచుకుందాం రారి. ఈ నాగర్ కర్నూలు జిల్లా కర్వకుర్తిలలో ఈ దొంగలు మరి ఆగడబడ్డటే చేసిరు. ఇక పాపం వీళ్ళు శుభమాని కొత్త ఇంట్లోకి వచ్చి పాలు వంగిచ్చుకున్నారు వల్ల దేవుళ్లకు పూజ కూడా చేసిరు. గంతే ఇక దొంగలచ్చి పాపం ఈ పెద్దవ మెడలో ఉన్న గొలుసు గుంజుకొని పోయిరట. ఇక దేవతల మెడలో ఉన్న పుస్తల తాను కూడా ఎత్తుకోపోయిరు వాళ్ళ దవడల దగ్గర వాడ. అగో గీ పెద్దవ్వ ఏమంటుందో ఇనురి. నేను పట్టుకుంటే రాత్రికి వచ్చిండు, ఇట్లా పట్టి అంటనే ఉండా తెంపుకున్నాడు, ఉరుకుతానే ఉన్నాడు. ఎంకాగా చూసిన నేను ముద్దలంగా లేదు, ఉరుకుతానే ఉన్నాడు, అంటనే ఉండా. మా వాళ్ళంతా ఉరుకొచ్చే వరకు అడుగు దిగిపోయాడు. ఇన్నారా అయినా గాని దివానగాలు గొలుసు ఎత్తుకోపోయిరాట. చూసిరు కదా గిది వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.